ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కూటమికి సంబంధించిన బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా భాగస్వామ్యంతో ప్రజలకి ఏదైతే సామాజిక భద్రత పెన్షన్ అందాల్సిందో వాటిని ఇంటి దగ్గర చేర్చడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి, సత్యసాయి జిల్లాలో 2,72,000 మందికి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో 48,082 మందికి ఈ సామాజిక భద్రతా పెన్షన్లు లభిస్తున్నాయి. దివ్యాంగులకి 3,000 వస్తున్న, గత ప్రభుత్వంలో 3,000 ఇస్తున్న పెన్షన్ని 6,000 చేస్తామన్నారు. అన్నమాటను నిలబెట్టుకుంటూ ఇవాళ దివ్యాంగ సోదరులందరూ కూడా 6,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కాలేయ సంబంధిత, తలసేమియా ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ 10,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి వ్యాధిగ్రస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీవ్రమైన అనారోగ్యంతో, పక్షవాతంతో వీల్ చైర్కో లేదా మంచానికో పరిమితమైన వాళ్ళకు కూడా ఏకంగా 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పెంచుతామని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి వ్యాధిగ్రస్తుల ఇంటికి, పేదల ఇంటికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెళ్ళి 5,000 నుండి 15,000 రూపాయల పెన్షన్లు ఇస్తారు. రాష్ట్ర పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా అప్పులమయంగా ఉంది, సమస్యల వలయంగా రాష్ట్రం ఉంది. అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం పేదలకు న్యాయం చేయాలనే ఒక సదుద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 4,408 కోట్ల రూపాయలతో ఇవాళ 1వ తేదీ ఉదయం 5 గంటల నుండే పెన్షన్లు పంచుతూ ఒక పండుగ వాతావరణాన్ని రాష్ట్రానికి తెచ్చారు.